శనివారం రోజు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటిస్తే జీవితంలో అదృష్టం తొందరగా కలిసి వస్తుంది? శనివారం ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా త్వరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. శనివారం ఆహార పదార్థాల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. శనివారం కందిపప్పు ఆహారంలో స్వీకరించరాదు. మిరపకాయలు గృహంలో వినియోగించరాదు. దానికి కారణం ఏంటంటే కందిపప్పు నవగ్రహాల్లో కుజుడికి సంబంధించింది, మిరపకాయలు కూడా నవగ్రహాల్లో కుజుడికి సంబంధించినవి. జ్యోతిష శాస్త్రపరంగా శని భగవానుడికి కుజుడికి శత్రుత్వం ఉంది. కాబట్టి శనివారం ఏ పని ప్రారంభించినా ఆ పనిలో తొందరగా అదృష్టం కలిసి రావాలంటే ఆహార సంబంధమైన వ్యవహారాలలో కందిపప్పును ఆహారంలో స్వీకరించకూడదు, మిరపకాయలు గృహంలో వినియోగించరాదు. అలాగే శనివారం రోజు బెండకాయల ఆహారంలో స్వీకరించకూడదు, మామిడికాయ పచ్చడి కూడా ఆహారంలో స్వీకరించకూడదు. ఈ జాగ్రత్తలు పాటించాలి. అలాగే శనివారం రోజు వస్త్రాలు కొనుగోలు చేయరాదు. సాధ్యమైనంత వరకు వస్త్రాలు కొనుగోలు చేయటం అనేది శనివారం చేయకుండా ఉండటం మంచిది. శనివారం రావి చెట్టు పరిహారం పాటిస్తే అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక పసుపు రంగు దారాన్ని రావి చెట్టుకు చుట్టి రావి చెట్టు దగ్గర 5 ప్రదక్షిణలు చేయాలి, లేదా 8 ప్రదక్షిణలు చేయాలి. దానివల్ల అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. ఉద్యోగపరంగా పురోభివృద్ధి లేని వాళ్ళు, ఉద్యోగంలో సమస్యలు ఉన్నవాళ్ళు శనివారం శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడికి మారేడు దళాలు సమర్పించాలి. మారేడు దళాలతో శనివారం శివ పూజ చేయించుకోవాలి. ఆ తర్వాత 1.5 కేజీ బియ్యం తెల్లటి వస్త్రంలో కట్టి శనివారం శివాలయ ప్రాంగణంలో దానం ఇవ్వాలి. అలా చేస్తే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. శనివారం రోజు మూగజీవాలకు బెల్లంతో చేసినటువంటి పదార్థాలు తినిపించడం ద్వారా కూడా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. నీలం రంగు పుష్పాలతో శనివారం దైవానికి పూజ చేయాలి. నీలం రంగు వస్త్రాలు ధరించాలి. వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. ఇవి పాటించడం ద్వారా శనివారం ఏ పని ప్రారంభించినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే శనివారం ఇంకొక 2 ముఖ్యమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే, ఒక గాజు గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్లలో కర్పూరం వేసి మీ పూజా మందిరంలో ఉంచాలి. మర్నాడు ఆ నీళ్లు ఎక్కడైనా మొక్కలో పోయాలి. అలాగే శనివారం రోజు ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని దానిలో కర్పూరం ఉంచి మూట కట్టి ఆ మూటను పూజా మందిరంలో ఉంచి దానికి ధూపం వేయాలి. ఈ 2 విధి విధానాలు శనివారం పాటించడం ద్వారా తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. శనివారం పూజ చేసే సమయంలో గులాబీ పూలతో కానీ, చామంతి పూలతో కానీ, గన్నేరు పూలతో కానీ ఇష్టదైవానికి పూజ చేసినట్లయితే అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇలా శనివారం సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించినట్లయితే మనోభీష్టాలు నెరవేర్చుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.